హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. క్రేజీ కాంబినేషన్ తో రాబోతున్న దిల్ రాజు సలార్ 2 టీజర్ ఉందా లేదా, పెద్ది ప్యారడైస్ లో ఏది ముందు ఏది వెనకాల, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన శంబాలా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఈ సినిమా డీసెంట్ గానే ఉంటుంది, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇక దీంతో పాటు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడిన ఛాంపియన్ కూడా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ జనవరి 23 నుంచి 5 లాంగ్వేజెస్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇక ధనుష్ తెరే ఇష్క్ మే కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవగా దురంధర్ దెబ్బ కొట్టకపోయి ఉంటే 250 నుంచి 300 కోట్ల మధ్య గ్రాస్ ఈజీగా కలెక్ట్ చేసేది. బట్ బ్యాడ్ లక్ అండ్ ఫైనల్లీ ఈ ఫ్రైడే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఇక కిచ్చా సుదీప్ మార్క్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఈ మూవీ హాట్స్టార్ లో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఇక అనగనగా ఒక రాజు తమిళ వర్షన్ ఫిబ్రవరి 2nd వీక్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తెలుగు వర్షన్ కూడా ఇంచుమించు అదే టైంకి రావచ్చు. ఇక మణిశంకర్ వరప్రసాద్ గారు ఓటీటీ రైట్స్ జీఫే సొంతం చేసుకోగా ఓటీటీ సంక్రాంతికి వస్తున్నంలాగే కాస్త లేట్ అవ్వచ్చు. ఇక బాలీవుడ్ కి న్యూ ఇండస్ట్రీ హిట్ అయిన దురంధర్ ఫిలిం రిలీజ్ అయ్యి 50 డేస్ అవుతున్నా కూడా స్టిల్ మంచిగా రన్ అవుతుంది అండ్ ఫైనల్లీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో జాన్ 30 నుంచి స్ట్రీమ్ కాబోతుంది ఈ సినిమా. చూడాలి వ్యూవర్షిప్ ఎలా వస్తుందో. హాట్స్టార్ తన యాన్యువల్ అండ్ మంత్లీ ప్యాక్ అంతా చేంజ్ చేసుకుంది. ప్రస్తుతానికి ఇంతకు ముందున్న రేట్స్ కంటే కూడా ఇప్పుడు రేట్లు చాలా వరకు పెరిగిపోయాయి. మరి ఈ ప్రైజెస్ పై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇక టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా పుష్ప 2 టెలికాస్ట్ అవగా ఈసారి 6.57 రేటింగ్ తెచ్చుకుంటూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. ఇక విక్టర్ వెంకటేష్ గారి సంక్రాంతి ఫిలిం అర్బన్ రూరల్ లో 6.15 రేటింగ్ తెచ్చుకుంటూ మరొకసారి మైండ్ బ్లాక్ చేసింది. రాజా సంక్రాంతి సినిమాలు కొత్త సినిమాల కంటే పెద్ద నెంబర్లని పెడుతూ జెమినీ ఛానల్ కి మనీని జనరేట్ చేస్తూనే ఉన్నాయి. ఇక తండే లాస్ట్ టెలికాస్ట్ తో 3.6 రేటింగ్ తెచ్చుకుంటూ పర్వాలేదనిపించగా, రాజువేట్స్ రాంబాయ్ జనవరి 26న ఈటీవీలో టెలికాస్ట్ కాబోతుండగా, మిరై జనవరి 25న స్టార్ మాలో 5:30 PM కి టెలికాస్ట్ కాబోతుంది. చూడాలి ఎలాంటి రేటింగ్స్ తెచ్చుకుంటాయో. ఇక హిట్ 3 ఇప్పటికే ఈటీవీలో టెలికాస్ట్ అవగా ఈ రోజు రేటింగ్ అయితే బయటకు వస్తుంది. రేటింగ్ వచ్చిన తర్వాత కమెంట్ సెక్షన్ లో పిన్ చేస్తా. ఇక రెగ్యులర్ అప్డేట్స్ విషయానికి వస్తే, దురంధర్ 2 మార్చిలో రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా సెకండ్ పార్టీకి సంబంధించిన టీజర్ ఇప్పుడు థియేటర్స్ లో రన్ అవుతున్న ఫస్ట్ పార్ట్ కి అటాచ్ చేస్తూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ జనవరి 23న రిలీజ్ కాబోతున్న ఈ టీజర్ 1 minute 48 seconds తో ఉండబోతుండగా ఏ రేటెడ్ సర్టిఫికేట్ తెచ్చుకుందని చెప్పొచ్చు. సో సినిమా ఎలా ఉండబోతుందో ఒక ఐడియాకైతే రావచ్చు. వెంకీ త్రివిక్రమ్ AK-47 సినిమా షూటింగ్ ఎమ స్పీడ్ గా జరుగుతూ ఉండగా అనుకున్న దానికంటే తొందరగానే రిలీజ్ అయిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం నారా రోహిత్ ని అనుకున్నారు. కథ నారా రోహిత్ కి చెప్పారు, తను విన్నాడు, నచ్చింది, చేస్తున్నాడు కూడా. అయితే చాలా క్రూషియల్ రోల్ అని చెప్పినా కూడా అలవైకుంఠపురంలో సుశాంత్ క్యారెక్టర్ లాగే పేరుకి ఇంపార్టెంట్ బట్ యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ అయితే ఏ ఉండదు. వరుణ్ తేజ్ హిట్ కొట్టి 7 ఏళ్లు దాటిపోయింది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ ఒకటే తనకి లాస్ట్ హిట్. ఈ గ్యాప్ లో 5 డిజాస్టర్ సినిమాలు కూడా పడ్డాయి. ఇక ఇప్పుడు కొరియన్ కనకరాజు అనే మూవీతో రాబోతుండగా గ్లిమ్స్ రీసెంట్ గా రిలీజ్ అయింది. తను రెగ్యులర్ గా చేసే సినిమాలకి ఇది చాలా డిఫరెంట్ గా ఉండగా ఒక రకంగా కొత్తగా అనిపించిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయరే చాలా మంది హీరోలు కంబ్యాక్ ఇచ్చారు. చూడాలి ఈ ఇయర్ వరుణ్ తేజ్ ఏ లెవెల్లో కంబ్యాక్ ఇస్తాడు. తరుణ్ భాస్కర్ ఓం శాంతి 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 హీ మూవీ జనవరి 23న రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఇప్పుడు అది Jan 30కి పోస్ట్ పోన్ అయింది. రీజన్ ఏంటనేది ఏమి తెలియదు బట్ ఈ రీమేక్ సినిమా జనవరి 30న థియేటర్స్ లోకి రాబోతుంది. మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ఇప్పటికి ఎన్నో బెంచ్ మార్క్స్ ని టచ్ చేయగా నార్త్ అమెరికాలో ఎవరూ గెస్ట్ చేయలేని ఒక నెంబర్ అయితే టచ్ చేసింది. అదే 3 million మార్క్. చిరు కెరీర్లో కానీ అనిల్ రావుపూడి కెరీర్లో కానీ ఇప్పటివరకు 3 million మూవీనే లేదు. బట్ ఇప్పుడు ఈ సినిమా 4 million వైపు దూసుకెళ్తూ ఉండగా ఒకవేళ 4 million టచ్ అయిందంటే మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీసుకునే వాళ్ళు కూడా సింగిల్ లాంగ్వేజ్ సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. అండ్ త్రివిక్రమ్ కి నార్త్ అమెరికాలో అనిల్ రావుపూడి కాంపిటేటర్ కూడా అవుతాడు. అలా అటు నార్త్ అమెరికాలో 3 million మార్క్ దాటిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ గా 300 కోట్ల మార్క్ అందుకోవడానికి కూడా రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా క్రియేట్ చేసిన మరొక రికార్డ్ 25 towns లో 20 screens నుంచి 1 crore కి పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం. ఇది ఫాస్టెస్ట్ రికార్డ్ తో పాటు ఒక రేర్ రికార్డ్ కూడా. చూడాలి ఫుల్ రన్ లో ఇంకెన్ని రికార్డ్స్ పెడుతుందో. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మంచి హిట్ అవగా సెకండ్ సాంగ్ కూడా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతుంది. చంద్రబోస్ రాసిన ఈ సాంగ్ పై అప్డేట్ ఇంకో ఫ్యూ డేస్ లో బయటికి రాబోతుంది. డిఎస్పీ ఫస్ట్ సాంగ్ వరకు చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ ని కొంతవరకు రీచ్ అయినా కూడా జల్సా గబ్బర్ సింగ్ రేంజ్ సాంగ్ అది కానే కాదు. చూడాలి సెకండ్ సాంగ్ తో ఎంతవరకు మెప్పిస్తాడో. దీనికంటే ముందే రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా నుంచి ఇప్పటికీ ఒక సాంగ్ మాత్రమే రాగా సెకండ్ సాంగ్ పై అప్డేట్ డిసెంబర్లోనే రావాలి బట్ ఇప్పటి వరకు కూడా రాలేదు. అసలు ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుంది ఇదా అదా అంటే ఇప్పటికే మనం చెప్పుకున్నాం, పెద్ద సినిమా వచ్చిందంటే ఉస్తాద్ భగత్ సింగ్ రాదు. పెద్ద మూవీ రాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మార్చికి ప్రీపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు అని. బట్ ఇప్పుడు పెద్ద సినిమా వస్తుందా రాదా అనే దానిపై డౌట్స్ ఎక్కువగా క్రియేట్ అవడానికి కారణం
సెకండ్ సాంగ్ పై అప్డేట్ సంక్రాంతికి రావాలి, బట్ ఇప్పటికీ కూడా రాలేదు. అండ్ ఇంకో 2 months లోనే సినిమా రిలీజ్ ఉండగా షూటింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి అండ్ రీ రికార్డింగ్ కి కూడా ఏఆర్ రెహమాన్ ఎంత టైం తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో ఇప్పటి వరకు కూడా సినిమా రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. పేరుకేదో హీరో డైరెక్టర్లు అలా చెప్పుకుంటూ వస్తున్నారంతే. మరోపక్క ప్యారడైస్ మూవీ వస్తుందా అంటే పెద్ద సినిమా రిలీజ్ అయితే ప్యారడైస్ ఆ డేట్ కి రాదు అని చెప్పి ఇప్పటికే ప్రొడ్యూసర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే 2 సినిమాలు కూడా ఆ డేట్ కి రానే రావు. ఈ 2 సినిమాలు నార్త్ మార్కెట్ ని గట్టిగా టార్గెట్ చేయగా దురంధర్ 2తో పోటీగా రిలీజ్ అయితే ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలుసు. దాంతోపాటు టాక్సిక్ కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. సో అటు హిందీ మార్కెట్ పోతుంది, ఇటు కర్ణాటక మార్కెట్ కూడా పోతుంది. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే మ్యాటర్ ఏంటో అందరికీ తెలుసు, బట్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారంతే. సో అన్నిటికీ గేట్లు ఓపెన్ అవ్వాలంటే పెద్ది నుంచి అప్డేట్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంది. విశాల్ తమన్నా కాంబినేషన్ లో మొగుడు అనే సినిమా పేరుతో ఒక సినిమా రాబోతుండగా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అండ్ కాన్సెప్ట్ వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఉపేంద్ర స్నేహ ట్రాక్ లాగే అనిపించింది. బట్ ఓవరాల్ గా గుడ్ అనే చెప్పాలి. విశాల్కి ఎలానో తెలుగులో మంచి మార్కెట్ ఉండగా సరిగ్గా ప్రమోట్ చేసి సినిమాలో మినిమం కంటెంట్ ఉన్నా కూడా పక్కా హిట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ వచ్చేసి సుందర్ సి. అజిత్ కెరీర్ లో ఒక బెంచ్ మార్క్ అండ్ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయిన మంకతా ఫిలిం ఈ January 23rd రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఫ్యాన్స్ అయితే చాలా గట్టిగా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. బట్ ఇప్పుడు విజయ్ సినిమా కూడా సేమ్ డేట్ కి రిలీజ్ అవుతుంది. తన జననాయకన్ పోస్ట్పోన్ అనే సంగతి తెలిసిందే. ఎలానో అజిత్ సినిమాకి కాంపిటీషన్ గా ఉంటుందని విజయ్ తేరీ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తుంది తెలుగులో పోలీసుడు అనే పేరుతో. ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అయిందంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాకి రీమేక్ కాదు అని. బట్ అది తెలియాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వరకు వెయిట్ చేయక తప్పదు. చూడాలి రిలీజ్ క్లాష్ లో ఎవరు విన్ అవుతారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. రాజమౌళి మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్ యమ స్పీడ్ గా జరుగుతూ ఉండగా ప్రజెంట్ హైదరాబాద్ లో సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ పై మూవీ తీస్తూ ఉండగా లార్జ్ నెంబర్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్టులతో ఈ సీన్ అయితే తీస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అవడానికి టైం తీసుకుందేమో కానీ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఎక్కడ లేట్ అనేదే లేదు. ప్రభాస్ సలార్ కల్కి సినిమాలతో సక్సెస్ చూడగా కన్నప్ప రాజాసాబ్ సినిమాలతో మళ్ళీ ఫెయిల్యూర్స్ లోకి వచ్చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేది ఫౌజీ, తర్వాత స్పిరిట్ అండ్ ఆ తర్వాత సలార్ 2 అని అంతా కూడా ఫిక్స్ అయిపోయారు. బట్ సలార్ 2 టీజర్ ఈ మంత్ ఎండ్ లోనే వస్తుంది అన్న రూమర్ గట్టిగా వినిపిస్తూ ఉండగా ఇది పక్కా ఫేక్ న్యూస్ అని ఈజీగా చెప్పొచ్చు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీతోనే చాలా బిజీగా ఉండగా ఆ మూవీకే రీషూట్లు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ తిరుగుతున్నాడు. ఇక ఈ మూవీని స్టార్ట్ చేయాలంటే ఇప్పట్లో కష్టం. ప్రభాస్ నుంచి మోస్ట్లీ నెక్స్ట్ వచ్చే సినిమా స్పిరిటే కావచ్చు. ఫౌజీ రావడానికి కూడా చాలా టైం పట్టేలానే కనిపిస్తుంది. షూటింగ్ అయితే ఇప్పటికే ఫినిష్ అవ్వబోతుంది, బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా టైం తీసుకోబోతుంది. ఇక ఆ తర్వాత ఎలానో సలార్ 2 రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా, ప్రేమ్ రక్షిత్ సినిమా అండ్ సుకుమార్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. సో ప్రభాస్ లైనప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. సో సలార్ 2 టీజర్ ఇప్పట్లో అయితే రాదు. గట్టిగా మాట్లాడితే టాక్సిక్ పెద్ద హిట్ అయిందంటే KGF 3 స్టార్ట్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. బార్డర్ మూవీ 1997లో రిలీజ్ అయినప్పుడే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు బార్డర్ 2 కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. రేపే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిపబ్లిక్ డే వీక్ లో రిలీజ్ అవుతూ ఉండడంతో బుకింగ్స్ కూడా ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే డే 1 వరకు ప్రీసేల్ 10 కోట్ల మార్క్ ని అందుకోగా మూవీ డే 1 చాలా పెద్ద నెంబర్నే పెట్టబోతుంది. ఏదేమైనా సన్నీ డియోల్ ఈ రేంజ్ కంబ్యాక్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రీసెంట్ టైంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి అనిల్ రావుపూడి PSPK కాంబినేషన్. ఇది ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే వినడానికి మాత్రం చాలా ఎక్సైటింగ్ గా అనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఫామ్ లో ఉన్న డైరెక్టర్ కి PKకి కాంబినేషన్ ఎప్పుడూ సెట్ అవ్వదు. తన ఫస్ట్ సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి తప్పితే మిగిలిన ఏ సినిమాకి కూడా డైరెక్టర్లు 2-3 హిట్లు కొట్టిన వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి రారు. ప్రజెంట్ అయితే మరీ దారుణంగా తయారైపోయింది సిచ్యువేషన్. పవన్ కళ్యాణ్ గారి సినిమాల డైరెక్టర్ల పేర్లు కూడా ఎవరికి తెలియకుండా పోయింది. చాలా మందికి ఈ రోజుకి భీమ్లా నాయక్ వకీల్ సాబ్ డైరెక్టర్ల పేర్లు కూడా గుర్తుండవు. హరియర్ వేర్మలు డైరెక్టర్ పేరు కూడా. ఇక ఇప్పుడు ఈ రూమర్ రావడానికి కారణం దిల్ రాజు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ డేట్స్ పట్టుకుని లోకేష్ కనకరాజ్ అండ్ కొంతమంది డైరెక్టర్ల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఏ కథ కూడా పెద్దగా సెట్ కాలేదు. అండ్ అనిల్ రావుపూడి కూడా ఎప్పటి నుంచో పీకేతో సినిమా తీద్దామని ఉండడంతో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని అంతా అనుకున్నారు. బట్ 2027 పొంగల్కి సంక్రాంతికి మళ్ళీ వస్తున్న మూవీ వస్తుంది అని ఇప్పటికే అనౌన్స్ చేయగా వెంకీ త్రివిక్రమ్ షూటింగ్ కూడా మిడ్డికే అయిపోతుంది కాబట్టి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది. 2027 పొంగల్కి రిలీజ్ అవుతుంది కూడా. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్ళిందంటే మాత్రం సర్ప్రైజింగ్ కాంబినేషన్ చూడబోతున్నాం. అండ్ దీనిపై ఈ 2 డేస్ లోనే అప్డేట్ కూడా రాబోతుంది. సో ఏదైనా జరగచ్చు. ప్రస్తుతానికైతే 50-50 ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉన్నా కూడా భగవంత్ కేసరి టైప్ లో ఒక మెసేజ్ ఉండే సినిమానే ఉంటుంది తప్ప తన రెగ్యులర్ ఫ్యామిలీ సినిమాలైతే మాత్రం ఉండదు. సో చూడాలి ఎప్పటి నుంచో అనుకుంటున్న కాంబో ఇప్పుడైనా సెట్ అవుతుందో లేదో. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.